హాయ్ వెల్కమ్ టు ఈట్ అవుట్. హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, ట్రైన్ గుర్తొస్తుంది. అదే వీకెండ్ వస్తే ఫ్యామిలీతో ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా. పిల్లలు పెద్దలు అందరూ కూడా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీకోసం ప్లాట్ఫామ్ 65 మల్టీ కజన్ ట్రైన్ రెస్టారెంట్తో మీ ముందుకు వచ్చేస్తాం. మరి ఈరోజు ఈ ట్రైన్ రెస్టారెంట్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చూడాలని ఉంది కదా. మంచి డెలిషియస్ ఫుడ్తో వాళ్ళు మనకి వెల్కమ్ చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ 65 అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది కేపీహెచ్పి. సో ఇట్ వాస్ సిట్యుయేటెడ్ ఇన్ ద ప్లాట్ఫామ్ 65 అంటే 65 హైవే మీద ఫస్ట్ లాంచ్ చేశారనమాట. సో ఇన్ ద థీమ్ బేస్డ్ వచ్చేసరికి సర్వేష్ గారు, సద్గున్ గారు అండ్ మధుసూదన్ గారు, వినోద్ గారు. సో దీస్ ఆర్ ద ఎండీస్ ఆఫ్ సిఇఓస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనమాట. సో వాళ్ళు దే హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఐడియా, ఇట్లా ఎందుకు చేయకూడదు, సో దట్ జనాల పబ్లిక్లోకి ఇలా ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్న ఒక థాట్తో ఇట్లా అనేది సెల్ఫ్ థీమ్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సంథింగ్ ఇన్నోవేటివ్గా ఆలోచించి సో ఇట్లా కూడా చేయొచ్చు కదా. సో పబ్లిక్ అటెన్షన్ కావచ్చు, లేనుకుంటే టు గివ్ మెయిన్లీ ఫర్ ద కిడ్స్ కావచ్చు, కిడ్స్ కానీ కిడ్స్ ఎంటర్టైన్ మెయిన్లీ ఇక్కడ పిల్లలకు చాలామంది ఓన్లీ థింగ్ ఈజ్ సెల్ఫ్ థీమ్ రెస్టారెంట్ గురించి మాత్రమే వస్తారనమాట పిల్లల వరకు. అండ్ టు గివ్ దెమ్ ఎ డెలిషియస్ ఫుడ్ అండ్ సోన్ సెల్ఫ్ దిస్ మెయిన్ మోటో. సునీల్ గారు, ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి, ఏదో పంచింగ్ అన్నారు, అది ఒకసారి చూపిస్తారా? షూర్ మ్యామ్. ఫస్ట్ ఏదైతే హోస్టెస్ ఎక్కడ టేబుల్ అలాట్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పెక్టివ్ గెస్ట్కి, షీ విల్ గ్రీట్ దెమ్ అండ్ ఫస్ట్ వాళ్ళకి టేబుల్ అలాట్ చేసిన తర్వాత సో ద మెనూ అనేది వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మెనూ ఇచ్చిన తర్వాత అకార్డింగ్ టు ద గెస్ట్ టేస్ట్ ఐదర్ ఫ్రమ్ సూప్ టు డెజర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ క్యాప్టెన్ అనేవాళ్ళు అసెస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే స్టీవార్డ్ తన్ని వన్స్ ఫుడ్ ఇస్ సర్వ్ హీ విల్ బి సర్వింగ్ ద గెస్ట్. ఓకే. అండ్ ఈ ఆర్డర్ అనేది మీకు ఇప్పుడు పర్టికులర్ టేబుల్ M5 అనుకోండి, ఇది M5 ఈ టేబుల్. ఈ M సెక్షన్ అంటే ముంబై సెక్షన్. ఈ థీమ్ కూడా ఎట్లా అంటే ఇది ఒక ముంబై సెంట్రల్ అనమాట ఇది. సో ఈ సెక్షన్ మొత్తానికి ముంబై అని నేమింగ్ చేయడం. అబ్సల్యూట్లీ. సో థీమ్ బేస్డ్గా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క నేమ్ అనేది డెవలప్ చేశారు. సో వన్స్ ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ టేబుల్లో చేస్తున్నారంటే కనుక అండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ సూప్, సో యూ క్యాన్ పంచ్ ద సూప్ అండ్ యూ క్యాన్ మోడిఫై దిస్ అకార్డింగ్ టు ద గెస్ట్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు టైప్ చేయొచ్చు. సో ఏదో స్పైసీ, యూ నీడ్ స్పైసీ ఆర్ నాన్ స్పైసీ, మైల్డ్గా కావాలా లేకుంటే ఎక్కువ డబల్ మసాలా కావాలి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇచ్చిన తర్వాత వన్స్ ఇప్పుడు మీకు రోటీ చెప్పాము. ఓకే. సో ఇన్స్ట్రక్షన్స్ ఇట్స్ రన్నింగ్ ఆర్డర్గా అయితే రన్నింగ్ ఆర్డర్, వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఏమవుతుందో రన్నింగ్ ఆర్డర్ అని చూపించవచ్చు. వన్స్ ఏదైతే కెప్టెన్ పంచ్ చేస్తారో ఆర్డర్, గెస్ట్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని పంచ్ చేస్తారో దాని వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆ కేఓటీ అనేది కిచెన్లో జనరేట్ అవుతుంది. కిచెన్లో జనరేట్ అయిన తర్వాత ద ఫుడ్ విల్ బి ప్రిపేర్డ్ అండ్ విల్ బి సెంట్ టు ద ట్రైన్ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ ద ట్రైన్ డిపార్ట్మెంట్, ట్రైన్ సెక్షన్. ఇక్కడ ఏ టేబుల్ అయితే మనం పనిచేస్తామో ఆర్డర్కి ఎప్పుడైతే రెస్పెక్టివ్ టేబుల్ పనిచేస్తారో ఆ ఆర్డర్కి ఇప్పుడు క్యాప్టెన్ అనే వాళ్ళు సో ఆ టేబుల్ పర్టికులర్ రెస్పెక్టివ్ టేబుల్ నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత ద ఫుడ్ విల్ బి గోయింగ్ టు ద రెస్పెక్టివ్ టేబుల్. స్పెషల్స్ అంటే ఇప్పుడు మేడం డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వీకెండ్ స్పెషల్స్ ఉన్నాయి. సో ఫ్యూ వచ్చేసి వాటిలో కోనసీమ కోడి పకోడి, చేప వేపుడు అండ్ కారం పొడి బేబీకార్న్ మురుకులు ఒకటి,
అండ్ ప్లాట్ఫామ్ 65 స్పెషల్ బిర్యానీ, స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ, నాన్ వెజ్ చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ వస్తాయి దాంట్లో. అండ్ క్యారమెల్ పుడింగ్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి జామున్ కా గోష్ట్లా ఉంది. దిస్ 2 ఆర్ డెజర్ట్స్ అనమాట. యాక్చువల్లీ పేరెంట్స్ వచ్చేసి ఫస్ట్ దే విల్ నో ద స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ క్యాప్టెన్ ఆర్డర్ తీసుకునేటప్పుడే అడుగుతారు. సో ఐదర్ పిల్లలకి కావాలి అంటే దే విల్ బి సజెస్టింగ్ అకార్డింగ్ టు కిడ్స్ ఫుడ్, ఐదర్ ద స్పైసీ లెవెల్స్ కావచ్చు, మసాలాస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మోడిఫికేషన్ ఆర్డర్ తీసుకునేటప్పుడే ఆ మోడిఫికేషన్స్ అనేవి దాంట్లో రైట్ ఇన్ ద మోడిఫికేషన్స్ అండ్ దే విల్ సెండ్ అ కేఓటీ. సో అకార్డింగ్ టు దట్ ఏదైతే ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేశారో దానికి తగ్గట్టు పర్ఫెక్ట్గా ఆ రెసిపీ వచ్చేలాగా షెఫ్ అనేది ఆల్మోస్ట్ మేము షెఫ్కి ఇంటిమేట్ చేస్తాం అన్నమాట. సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో వచ్చేసి 4 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి హెడ్ ఆఫీస్ కూకట్పల్లి, కేపీహెచ్పి కూకట్పల్లి. నెక్స్ట్ అట్లా ఎక్స్ప్లోర్ అయినాయి ఆల్మోస్ట్ 4 బ్రాంచెస్: కోంపల్లి, కొండాపూర్, దిల్సుఖ్ నగర్ అండ్ కరీంనగర్, వరంగల్, ఇన్ తెలంగాణ. అండ్ ఇన్ ఆంధ్ర విజయవాడ, వైజాగ్ అండ్ విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం మెయిన్ సిటీస్లో ఉన్నాయి. అండ్ ఇన్ బెంగళూరు, ఆర్ఆర్ నగర్ అండ్ బన్నేర్ఘట్ట. సో ఆల్మోస్ట్ 11 బ్రాంచెస్. సో ఎస్ మ్యామ్, ఫుడ్ ఫెస్టివల్స్ అనే ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో దే ఆర్ ప్లానింగ్. కారం పొడి బేబీకార్న్ మురుకులు మేడం. దిస్ క్యాన్ బి టేస్ట్ వచ్చేసి మీకు బేబీకార్న్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా. సో బేబీకార్న్ ఇప్పుడు మురుకులు ఒక అథెంటిక్ సౌత్ ఇండియన్ డిష్ లాగా మేము ప్రజెంట్ చేస్తాం దాన్ని. అండ్ దాని స్పైసీ లెవెల్స్ కానీ అకార్డింగ్ అది పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాం అంటే ఇష్టపడతారు. ద సేమ్ టైం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, క్రిస్పీ క్రంచిగా ఉంటుంది. అండ్ ఫైర్ ఆన్ వింగ్స్ అది చైనీస్లో ఉంటుంది. ఇట్ విల్ బికమ్ సమ్వాట్ స్పైసీ విత్ బోన్ అండ్ ద టేస్ట్ విల్ బి టాస్డ్ ఇన్ ద సాస్ అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ షెఫ్ కోడి రేకులు, ఇది కోడి రేకులు, షెఫ్ స్పెషల్ కోడి రేకులు అనమాట. కోడి రేకులు అంటే ఇప్పుడు చెస్ట్ ఏదైతే బ్రెస్ట్ పీస్ ఉందో చికెన్ది, సో దాన్ని లేయర్ అవుట్ చేసేసి అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఫస్ట్ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఫస్ట్ దే విల్ మ్యారినేట్ దట్. డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం క్రంచీగా ఆ క్రంచీ ఉన్న చికెన్ని మళ్ళీ సాస్లో టాస్ చేసి ఇస్తారనమాట మీకు. ఎస్ అపార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్. అండ్ ప్లాట్ఫామ్ 65 స్పెషల్ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. దీంట్లో వచ్చేసరికి మీకు చికెన్, మటన్, ప్రాన్స్ వస్తాయి మేడం. సో ఫస్ట్ లేయర్ చికెన్ ఉంటుంది, సెకండ్ లేయర్ మటన్ అండ్ థర్డ్ లేయర్ ప్రాన్స్ వస్తాయి అనమాట. దట్ క్యాన్ బీ కన్స్యూమ్డ్ బై 3 members. ఒకటి ఆర్డర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 3 members-కి సఫిషియంట్ అనమాట. ఇన్ ద ప్రైస్ ఆల్సో విల్ బీ రీజనబుల్. ఆల్మోస్ట్ ద పీసెస్ క్వాంటిటీ కావచ్చు, ద రైస్ క్వాంటిటీ కావచ్చు. 549కి. హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్స్ ఉండగా ఎందుకు ప్లాట్ఫామ్ 65 మేము చూస్ చేసుకోవాలి అంటే మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ambience is a unique theme. This is the India's largest train theme restaurant, first largest train theme restaurant. And regarding coming to ambience, ఇట్లాంటి ambience మీరు ఎక్కడ చూసి ఉండరు. అండ్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది ఒక టాయ్ ట్రైన్ మీద ఫుడ్ అనేది సర్వీస్ చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. ఎస్ most of the people will be coming to enjoy this thing and the same time the food also. సో ఇప్పుడు మనము ప్లాట్ఫామ్ 65లో ఆర్డర్ ఇచ్చాము. ఏమి ఇచ్చానంటే కోనసీమ పకోడీ ఒకటి, అలాగే కార్న్ సూప్ ఒకటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత చికెన్ నాన్ వెజ్ మిక్స్డ్ బిర్యానీ కూడా ఒకటే ఆర్డర్ ఇచ్చాము. అవి ఎలా వస్తాయి కూడా ఇప్పుడు చూద్దాం. వచ్చేస్తుందేమో చూద్దాం, ఉండండి, ట్రైన్ వస్తుంది.
ప్లాట్ఫామ్ 65 మల్టీ కజన్ ట్రైన్ రెస్టారెంట్ సూపర్ ఉంది, డెలిషియస్ ఫుడ్ చాలా బాగుంది, మేము ఫుల్ ఎంజాయ్ చేసాం, మీరు కూడా ట్రై చేయండి.